నవరాత్రుల మూడవ రోజు అన్నపూర్ణాదేవి కథనైతే మనం ఈరోజు విందాం. శివుడు మరియు పార్వతీదేవి పాచికలు ఆడేవారు. ఒక్కసారి పాచికలు ఆడుతూ ఉండంగా ఆట చాలా ఆసక్తికరంగా మారింది. వారి ఇద్దరి మధ్య పందెం వేయడం ప్రారంభించారు. అలా వేడిగా సాగుతున్నాయి. ఈలోపు శివుడు ట్రంట్ అనే పామును కోల్పోయాడు. పోయింది సరే అనేసి దాంతో ఊరుకోలేదు. మరింత ఇంకా ఎక్కువగా పందెం వేస్తూ వేస్తూ ఓడిపోతూనే ఉన్నాడు అనమాట. లాస్ట్కి తన భిక్షాటన పాత్రతో సహా కోల్పోయాడు శివుడు. ఇంకా ఏం చేయాలో తెలియక విష్ణువు దగ్గరికి అయితే వెళ్ళాడు. వెళ్ళి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మొత్తం చెప్పుకొని శివుడు విష్ణువు సలహా తీసుకున్నాడు. సలహాతో వచ్చి ఆటను మళ్ళీ తిరిగి కొనసాగించాడు. దాంతో అదృష్టం మారడంతో అన్నీ పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తిరిగి పొందాడు. దాంతో పార్వతీదేవికి అనుమానం స్టార్ట్ అయింది. అంతే సంగతులు. దాంతో మోసగాడు అని పిలిచింది. ఇది వాళ్ళిద్దరి మధ్య ఇంకా వాదనకు దారితీసింది. భౌతికమైన ప్రతిదీ భ్రమ లేదా మాయ అని శివుడు చెప్పాడు. ఇంకా మనం కలిగి ఉన్న ప్రతిదీ భ్రమ. మనం తిన్న ఆహారం కూడా భ్రమ. దీంతో పార్వతీదేవికి కోపం వచ్చింది. ఆహారాన్ని భ్రమ అంటున్నావంటే తనకు తాను భ్రమ అని పిలవడంతో సమానమని. కాబట్టి శివుడికి మరియు ప్రపంచానికి తన ప్రాముఖ్యతని చూపించడానికి ఆహారం లేకుండా ప్రపంచం ఎలా మనుగడ సాధిస్తుందో చూడాలని ఆమె అదృష్టమైంది. ఆమె అదృష్టం అవడం అంటే ఏంటి? ప్రకృతి స్తంభించిపోవడం. పార్వతీదేవి స్పందించిపోతే ఇంకేముంటది? ఏముండదు. దీంతో తీవ్రమైన కరువు, ఆహారం కొరత చాలా వచ్చేసాయి అన్నమాట. ఇంకా దేవతలు, మనుషులు మరియు రాక్షసులు అందరూ ఆహారం కోసం ప్రార్థిస్తూనే ఉన్నారు. ఎంతైనా పార్వతీదేవి తల్లి కదా, ప్రార్థన విని తన పిల్లలు ఆకలితో చనిపోవడం చూడలేకపోయింది. దాంతో ఆమె కాశీ, వారణాసిలో కనిపించి ఆహారం పంపిణీ చేయడం ప్రారంభించింది. దాంతో శివుడు తన తప్పును గ్రహించి కాబట్టి తను కాశీలో పార్వతీదేవి ముందు చేతిలో భిక్షాటన పాత్రతో కనిపించాడు. ఇది నాకు తెలిసిన కథ. ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను సరి చేసుకుంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.